హలో వివర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 13. అక్క కూడా బాధపడుతున్నట్లున్నది. ఛ, అదేం లేదు. సృజన పోరబాటు పడుతున్నది అంతే. ఏ పోరబాటు పడ్డా మీ సంసారం నేను ఇక్కడ ఉండటం వలన విచ్ఛిన్నమవుతున్నదనే భయం. నన్ను చటుక్కున ఆగిపోయి తలుపు వంకే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. డోంట్ వర్రీ, 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అవంతి మాట్లాడలేదు. కనురెప్పలు ఆర్పటం కూడా మరిచిపోయి వాకిటివంకే చూస్తూ బిగుసుకుపోయింది. ఇప్పుడేమంటారు? జాకెట్టు లాగి చూడటం పురుగు కోసం అన్నారు. అర్ధరాత్రి పూట పరాయి ఆడపిల్ల పడకగదిలోకి జొరబడటం పాములున్నాయేమో పట్టటానికి వచ్చానంటారా? తలుపు దగ్గరే నిల్చొని అరవసాగింది సృజన. ఉలిక్కిపడ్డట్లుగా జయచంద్ర వెనక్కు తిరిగాడు. కళ్లల్లో నుండి నిప్పులు కురిపిస్తూ చేతిలోని గరిటను అటు ఇటూ తెప్పుతూ మీదమీదకి వస్తున్న సృజనను చూస్తూ నే తడబడ్డాడు జయచంద్ర. ఎందుకొచ్చారు మీరిప్పుడు ఇక్కడకు? నాకేం కాకమ్మా కబుర్లు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సిగ్గు విడిచి పిచ్చిమొద్దులా చెప్పిందల్లా వింటూ కొట్టి ఊరుకుంటాను. అది కాదు సృజన. ఏం కాదు. పడుకుని ఉన్న ఆ అమ్మాయి గదిలో మీకేం పని? ఏ దురుద్దేశ్యం లేకపోతే రాత్రి 10 గంటలప్పుడు ఒంటరిగా ఉన్న ఆడపిల్ల గదిలోకి వచ్చి చెప్పండి, ఇది సబబేనా? మర్యాదేనా? కష్టాలలో ఉండి మనింట్లో వచ్చి ఉన్నది గదా అని అప్పు అమ్మాయిని లోకువగా చూస్తారా? అక్క, ఆమె మాటలకు వేదనగా చూస్తూ అన్నది అవంతి. నువ్వు నోర్మూసుకుని కూర్చో అవంతి. ఈయన సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. అందమైన ఆడపిల్ల కనబడితే చాలు. అందుకే డిపార్ట్మెంటల్ స్టోర్సులో కూడా కస్టమర్స్ అంటూ వచ్చే అందమైన ఆడవాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ 24 గంటలు అక్కడే పడి ఏడ్చేది. సృజన, సృజన, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతున్నదా? అసహనంగా పెద్దగా అరిచాడు జయచంద్ర. స్పష్టగా. మీరెలాంటివారో మిమ్మల్ని చూసి లేడిపిల్లలా వణికిపోతున్న ఆ అమ్మాయిని చూస్తూటేనే అర్థమవుతున్నది. ఆ అమ్మాయి కారుస్తున్న కన్నీరు మీ మనసులో ఎంత కుళ్ళున్నదో తెలియబరుస్తున్నది. సృజన, ఇక నిన్ను ఏ భగవంతుడూ రక్షించలేడు. ఏ దేవుడూ నీ మనసుకు నచ్చచెప్పలేడు. ఓహో, ఇక లాభం లేదు. మనం ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేం అన్నాడు విసురుగా వెనక్కు తిరిగి తన బెడ్రూలోకి పోతూ. ఆమె వదిలిపెట్టనట్లుగా అతడిని అనుసరించి బెడ్రూలోకి వెళ్లి తలుపు లోపల బోల్టు వేస. చెప్పండి. ఆ అమ్మాయంటే అంత మోజైతే చెప్పేయండి. నేనెళ్ళిపోతాను. ఏనయో గొయ్యో చూసుకుంటాను అరవసాగింది సృజన. ఉదయం 8 గంటలయింది. అప్పుడే ఎండ మొదలయింది. ఎదురీత ఆఫీసు నుండి జయంత్కు ఫోన్ వచ్చింది. బిజీ సెంటర్లో ఉన్న జ్యువెలరీ షాపును తెల్లవారుజామున ఎవ్వరో కొల్లగొట్టారట. దాని వాచ్మన్ను దారుణంగా హత్య చేశారట. స్నానం చేసి హడావుడిగా బయల్దేరాడు జయంత్. హీరో హోడాను గేటులో నుంచి టెక్కిస్తుండగా స్కూటర్ మీద వెళుతూ రాజేంద్రమూర్తి కనబడ్డాడు. అతడిని చూస్తూనే జయంత్ నవ్వి, మాస్టా రూపాయి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా అన్నాడు కాస్త ఎగతాళిగా. రాజేంద్రమూర్తి స్కూటర్ ఆపాడు. దేనికైనా చాలా దారులుంటాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నిస్తున్నది రాజేంద్రమూర్తి అన్నాడు కాస్త గురుగాను గీరగాను. జాగ్రత్త. మీరు వెళ్ళిం తరువాత ఎలాగైనా ఒక వీధిలో వాళ్లం గదా అని ఆఫీస్కు ఫోను చేశాను. వివరాలైతే చెప్పమన్నారుగాని పోలీసులు కూడా దానికోసమే తమని వేధిస్తున్నారని చెప్పారు. మీ మేనేజరు చెప్పండి. వాళ్ల చేతిలో గునకపడ్డాడు అంటే మీ మేనేజర్ కజిన్ సంగతి ఇంతే సంగతులని. రాజేంద్రమూర్తి జయంత్ మాటలు వినటం ఇష్టలేదన్నట్లుగా విసురుగా వెళ్లిపోయాడు. జయంత్ నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. దొంగతనం జరిగిన జ్యువెలరీ షాపు దగ్గరకు వెళ్లేటప్పటికీ పోలీసు బలగమంతా అక్కడే ఉన్నది. ఎదురీత నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్ కూడా తన కోసమే ఎదురు చూస్తున్నాడు. చచ్చిపోయిన వాచ్మెన్ ఫోటోలు, షాపు ఫోటోలు తీయించాడు జయంత్. తరువాత ఫోటోగ్రాఫర్ను పంపేసి ఓ అరగంట అటు ఇటూ తిరిగి వివరాలు సేకరించాడు. 9:30 అవుతుండగా అక్కడ నుండి బయల్దేరాడు. వెంటనే కృష్ణను కలిసి నెల్లూరు, గుంటూరు నుంచి వచ్చిన శరత్, సుధలతో మాట్లాడాలనుకున్నాడు. ఇంతవరకు తను వాళ్ళిద్దరినీ చూడలేదు. వాళ్ల దగ్గర కొత్త సంగతులు ఏమైనా దొరుకుతాయేమోననో ఆశ. ఇరానీ హోటల్లో చాయ్ త్రాగి హీరో హోడాకు కిక్ కొడుతుండగా అటే వస్తూ ఉన్న కిశోర్ కనబడ్డాడు. నాన్న 2 పిల్లోలు కొనుక్కురమ్మనమంటే ఇటు వచ్చాను. రేపు ఆదివారంగాక పై ఆదివారమే వాళ్ల ప్రయాణం. కన్ఫర్మ్ టిక్కెట్లు దొరికాయా? నువ్వు రాసినట్లుగానే ముందు సరాసరి రామేశ్వరం వెళుతున్నారు. అక్కడ నుంచి తిరుచెందూరు, ఆపైన కన్యాకుమారి, తరువాత తిరువనంతపురం, మధురై. బాగా కోలుకున్నట్లేనా అమ్మా నాన్న? నాన్న ఫరవాలేదుగాని. అమ్మే, వాళ్ళిద్దరూ వెళ్ళి రాగలరంటావా? వెళ్లగలరులే. ముందు ఇంటిని వదిలిపెడితేనేగాని అమ్మ కోలుకోదు. నేను వెళదామన్నా ఎంసెట్ కోచింగ్ మధ్యలో ఉన్నది. దాన్ని అర్ధాతరంగా వదలటం దేనికని ఆలోచన. సరేలే, నీ చదువెందుకు పాడు చేసుకుంటావ్? అక్క హత్య కేసు కూడా 2-3 రోజుల్లో తేలిపోవచ్చు. నేను వీలు చూసుకుని వస్తాలే ఇంటికి.
రాజేంద్రమూర్తి రీజనల్ మేనేజర్ గదిలో కూర్చున్నాడు. అతడి ముఖం తెల్లగా పాలిపోయి ఉన్నది. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలయింది. ఎదురీతలో ఎవ్వరూ ఈ విషయం మీద పిసరంతైనా చెప్పటానికి అంగీకరించటం లేదు సార్. ఈ సంగతులన్నీ మీకెందుకు, మీకేమైనా సంబంధమున్నదా అంటూ నిలదీస్తున్నారు అన్నాడు బెలగా ఆయన ముఖంలోకి చూస్తూ. నాకు తెలిసినంతవరకు అటు పోలీసులు కూడా అసలు పేర్లు, అడ్రస్సుల కోసం తెగతిరుగుతున్నారట వాళ్ల చుట్టూ. ఇవాళ పేపరు చూశావు గదా, అందులో ఏం రాసి ఉన్నదో గమనించావా? కౌంట్ డౌన్ మొదలైంది, మన ఫోటోలు ప్రచురించటానికి అదే రాశారు. అవే పడితే ఏమవుతుందో తెలుసా అన్నాడు రీజనల్ మేనేజర్ రాజేంద్రమూర్తిని తినేసేలా చూస్తూ. రాజేంద్రమూర్తికి నోట మాట పెగల్లేదు. మనిద్దరినీ రోడ్డ మీద పడేసి పిచ్చికుక్కని కొట్టినట్లు కొడతారు జనం. పోలీసుల వేట కూడా మొదలైందన్నావు కదా, తీసుకెళ్లి ఇనుప చువ్వల వెనకాల పడేసి సత్తు చిప్పల్లో అన్నం తినిపిస్తారు. ఆయన ముఖం ఆ మాట అంటున్నప్పుడు భయంతోనూ ఏడుపుతోనూ బిగుసుకుపోయింది. ఎంత దర్జాగా బ్రతుకుతున్నాను నేను, ఇప్పుడు నా బ్రతుకు ఎలా అయిపోయింది? నిన్ను ముందు ఏ బెంగుళూరుకో రివర్షన్ మీద ట్రాన్స్ఫర్ చేయిస్తా, అక్కడ ఉండటానికి ఇల్లుదో రక్క అల్లల్లాడిచేస్తావు. రాజేంద్రమూర్తికి ఇక తన ఉద్యోగ జీవితానికి ముగింపు త్వరలోనే కనిపించేలా ఉన్నదనిపించి భయపడ్డాడు. లావణ్యకు తెలియకుండా ఇన్ని విషయాలు పేపర్లో రావు. అది ఒప్పుకోవటంలేదుగాని ఇప్పుడు తనేమీ చేయలేడు. ఆమెను ఒక్క మాటన్నా, ఒక్క దెబ్బ కొట్టినా మరింత రెచ్చిపోతుంది. తన జీవితం మరింత నరకప్రాయం అవుతుంది. నన్ను ట్రాన్స్ఫర్ చేసినా పేపర్లో ఫోటోలు పడటం ఆగదుగదా సార్ అన్నాడు నీరసంగా రాజేంద్రమూర్తి. పడని, నేను పేపరుకు ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. నా ముందు శ్రీరామచంద్రుడు దిగదురుపేనని, రాజేంద్రమూర్తి అంత దగుల్బాజీ ఈ ప్రపంచంలో మరొకడుండడని, నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి నా చేత ప్రమోషన్కు రికమెండ్ చేయించుకోవాలని చూస్తున్నాడని. అంతేగాకుండా డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా భార్యను ఎవడి దగ్గరికో ఓ రాత్రి పంపి డబ్బు సంపాదిస్తున్నాడని, అవన్నీ తెలిసిన మరుక్షణంలోనే కొన్ని వందల మైళ్ల దూరానికి గ్రేడు తగ్గించి విసిరివేశారని చెబుతాను. చాలా? రాజేంద్రమూర్తి అతడి మాటలకు కోపంతో చెర్రున లేచాడు. సరే సార్, అలాగే చేయండి. నేను ఇక్కడ రిలీవ్ కాగానే జర్నలిస్టులనందరినీ పిలిచి ఓ స్టేట్మెంటు ఇస్తాను. మా రీజనల్ మేనేజరు ఓ చండాలపు వెధవని. నోట్లో ఉన్నవన్నీ కట్టుడు పళ్లే అయినా రాత్రిపూట పక్కలోకి ఓ కొత్తమ్మాయి కావాలని, ప్రమోషన్ వస్తుదనే ఆశతో ఆయన్ను సాయం చేయమని అడిగితా, ఏ ఎన్నడూ కిటికీ సందుల్లో నుంచి కూడా బయటకు చూడని మా ఆవిడను, ఆవిడ అందం గురించి ఎవరో ఎప్పుడో ఆయన చెవుల్లో వేగా తనకు ఆమెను ఓ వారం రోజులు అప్పగిస్తే అలాగే చేస్తానని, లేకపోతే క్రింద గ్రేడులో దూరతీరాలకి విసిరేస్తానని చెప్పాడని. సత్యహరిశ్చంద్రుడులాంటి నేను ప్రమోషనైనా పోగొట్టుకుంటానుగాని అలాంటి నీచమైన పని చేయనన్నానని. అందుకే నన్ను హింసిస్తున్నాడని చెబుతాను. వాళ్ళిద్దరి నడుమ కొన్ని క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఒకళ్లనొకళ్లు కొరుక్కుతినేలా చూసుకుంటూ కూర్చున్నారు. నువ్వెధవంటే నువ్వెధవ్వు అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. రీజనల్ మేనేజర్ ఉన్నట్లు డీ లేచి వడివడిగా టేబుల్ సర్దేశాడు. ముఖ్యమైన కాగితాలన్నీ లోపల పెట్టి తాళాలు వేశాడు. పద అన్నాడు విసురుగా. ఎక్కడకు? ఏట్లోకి. ఇద్దరం కలిసి దూకిచద్దా. పదండి. నేను రెడీ అంటూ అనుసరించాడు రాజేంద్రమూర్తి. ఆయన కార్లో నే బయల్దేరారు ₹2. రోడ్లన్నీ తిప్పి ఎదురీత ఆఫీస్ ముందు కారును ఆపాడు. నాకు చెప్పనివాళ్లు మీకు మాత్రం చెబుతారనే నమ్మకమేమిటి అన్నాడు ఈసడింపుగా రాజేంద్రమూర్తి. ఆయన మాట్లాడలేదు. మెట్లెక్కుతుండగానే నిలవేశాడు సెక్యూరిటీ గార్డు. ఎవరు కావాలి అంటూ. విరాటమూర్తిగారు. ఎడిటర్. మీ వివరాలు రాసిచ్చి కాసేపు అక్కడ కూర్చోండి. వారిని కనుక్కుని పంపిస్తా. తరువాత 10 నిమిషాలకు లోపల నుండి పిలుపు వచ్చింది. 3వ అంతస్తులో ఉన్న ఆయన గది దగ్గరకు వెళ్లారు ₹2. ఆయన నేమ్ ప్లేటున్న గది ముందు ఒక్క క్షణమాగి దాని తలుపు మీద చిన్నగా కొట్టాడు రీజనల్ మేనేజర్. కమిన్. లోపలకు వెళ్లారు. అటూ ఇటూ చూశాడు రీజనల్ మేనేజరు. ఆ గదిలో ఇంకెవ్వరూ లేరు విరాటమూర్తి తప్ప. వెంటనే టేబుల్ పక్కనుంచి ఆయన పక్కకు వెళ్లి ముందుకు వంగి ఆయన కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. విరాటమూర్తి అతడి చర్యకు కంగారు పడిపోయాడు. ఎవరు మీరు? ఏవిటిది? ఏం కావాలి అన్నాడు. అతడి పేరు రాజేంద్రమూర్తి. నా పేరు శ్రీనివాసమూర్తి. అతడి బాస్ను నేను. మా గురించే మీరు ఓ యువతి ఆవేదన లో రాస్తున్నారు వారం రోజుల బట్టి. త్వరలో మా అసలు పేర్లతో పాటు ఫోటోలు కూడా వేయబోతున్నారు. మాకు బుద్ధి వచ్చింది. మమ్మల్ని క్షమించి ఇక మా గురించి ఏమీ ప్రచురించకుండా వదిలేయండి. విరాటమూర్తికి అర్థమైంది వాళ్ల బాధ. ముందు అటు వెళ్లి కుర్చీలో కూర్చోండి అన్నాడు అరుస్తున్నట్లుగా. తరువాత టేబుల్ పక్క సోరుగు తీసి ఏదో చూశాడు. వాళ్లు కూర్చున్న తరువాత అందులో విషయాలు మీవేనని మీకెలా తెలుసు అన్నాడు. మావి గాకపోతే చదవండి అంటూ చీట్లు పెట్టి మీ పేపరును మాకెందుకు పంపిస్తారు అన్నాడు దీనంగా ఆయన్ను చూస్తూ. ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్నాడు విరాటమూర్తి. ఇంతటితో మా గురించి రాయటం ఆపేయమని ప్రార్థిస్తున్నాం అన్నారు ₹2 చేతులు జోడించి ఒకేసారి. విరాటమూర్తి నవ్వాడు. భలేవారే. అర్ధాతరంగా మానేస్తే మా పాఠకులు పత్రికాఫీసు మీద దాడి చేసి మమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు.
మీకెంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తా, అంతేగాని మా పేర్లుగాని ఫోటోలుగాని పేపర్లో రాకూడదు. అంతే. ఆయన అయితే రేపొద్దునలోగా చెరి 2 లక్షలు పట్టుకురండి అన్నాడు సీరియస్గా. ఈసారి రూపాయి పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. అంత మా వల్ల కాదు మహాప్రభో. ఏదో విధంగా మీరే మమ్మల్ని కనికరించి రక్షించాలి. ప్లీజ్. ఆయన విసురుగా లేచి నిలబడ్డాడు. కోపంతో అరుస్తూ వాకిటి తలుపు వైపుకు చేయి చూపిస్తూ, గెటౌట్. గెటౌట్ ఐసే. మీలాగానే ఈ ప్రపంచంలో అంతా డబ్బుకు దాసోహమంటారని అనుకుంటే మీ అంత నికృష్టులు మరొకరు ఉండరు. లంచమిస్తా రా నాకు. 2 ఫోటోలు ఎన్లార్జ్ చేయించి మొదటి పేజీలో వేస్తాను. ఆయన కళ్లమ్మట నిప్పులు కురిపించసాగాడు. అటే వెళ్తున్న జయంత్ ఆ గదిలో నుంచి వినిపిస్తూ ఉన్న అరుపులు విని ఏమైందా అన్నట్లుగా తలుపు తీసుకుని లోపలకు వచ్చాడు. ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి గుర్తించాడు. రా జయంత్. ఇటురా. పోలీసులకు ఫోను చేసి పిలిచి వీళ్లను అరెస్టు చేయించు. ఇదిగో టేప్ రికార్డర్. వాళ్ల మాటలన్నీ రికార్డు చేశాను. ఒక్క యువతి ఆవేదనలో ఇదంతా కూడా యథాతథంగా రాసే అంటూ డ్రాయరు సోరుగులో నుంచి చిన్న టేపు రికార్డర్ తీసి జయంతికిచ్చాడు. తెల్లవారుజామున 6 గంటలకు ఫోను రింగయింది. మంచం మీద పడుకునే జయంత్ ఎత్తాడు. నేను రవికి స్నేహితురాలిని కాదా? అనురాధ గొంతు కోపంగా వినబడింది. కాదని ఎవరన్నారు? రవికి సపోర్టింగ్గా ఆ నలుగురినే పిలిచారు. నేను ఎంత చేశాను? ప్రోసెషన్ తీసి పెద్ద పెద్ద వాళ్ళందరికీ మహజర్లు ఇచ్చి రవి విడుదలకై పాటుపడుతున్న నన్ను వదిలేశారు అంటే ఏమనుకోవాలి మరి? మీకు చెప్పమన్నాను గదా. దాంతోటే ఇంకో మాట గూడా అన్నారు. బలవంతం చేయవద్దన్నారు. అంటే నేను ఇంత పాటుపడుతున్నా అతడి ఆత్మీయురాలిని కాదనే గదా. నో 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 నాటెటాల్. మీరు ఆడవారు కదా, బోనులో నిలబడటానికి సుముఖత చూపుతారో లేదోనని. సుధా, జయంతిలు ఆడవాళ్లు కాదా? విసురుగా అన్నది అనురాధ. నేను వాళ్ల విషయంలో కూడా అదే చెప్పాను. బలవంతం చేయవద్దని. నో. నేను వస్తాను. మా కాలేజీ స్టూడెంట్స్ అందర్నీ కూడా అక్కడకు రప్పించి మీరు చెప్పమన్నట్లు చెప్పించే శక్తి నాకున్నది అన్నది గమ్మంటూ. మీరు ఆవేశపడుతున్నారు. నన్ను ఎవరైనా అవమానం చేస్తే ఆవేశమే కాదు, ఎంత ముందుకైనా వెళ్ళిపోతాను. సారీ. దెన్ సారీ. నా ఉద్దేశ్యం మిమ్మల్ని అవమానపరచాలని కాదు. డిఫెన్స్ లాయరు 3-4 సాక్ష్యం చెబితే చాలు అన్నారు గనుక మీ ఆడవాళ్ల విషయం నేను అంత సీరియస్గా తీసుకోలేదు. అందుకే ఒత్తిడి చేయమనలేదు. మీరొచ్చి కోర్టులో రవికి అండగా నిలబడతానంటే నాకంటే మించి సంతోషపడే వాళ్లు మరెవరూ ఉండరు. ఇది ఉదయం 10:30 కోర్టు హాల్లో జనం జడ్జిగారు ఏ క్షణాన్నైనా రావచ్చు అన్నట్లుగా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఓ పక్కగా రవి మిత్రులు కృష్ణ, అనురాధ, సుధా, జయంతి, శరత్లు కూర్చుని చిన్న గొంతుకతో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల వెనగ్గా జయంత్ కూర్చున్నాడు. ఇవ్వాలన్నా రవి బయటకు వచ్చేస్తాడా? అడిగింది జయంతి. రావలి. అందుకేగదా మనమంతా వచ్చింది అన్నది అనురాధ. ఎండలు బాగా మండిపోతున్నాయి. రవి ఏసీ లేకుండా ఎలా బాధపడుతున్నాడో అక్కడ. నాకైతే ఈ కేసు తేలితే ఊటీ వెళ్ళిపో దామనుకుంటున్నాను. డాడీ కూడా కాస్త చేంజ్ ఉంటే బాగుంటుంది వెళ్ళా అంటున్నాడు. మన ఫ్రెండ్ టెన్షన్తోటే నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. జడ్జిగారు వచ్చారు. అందరూ లేచి నిల్చొని ఆయన కూర్చున్న తరువాత కూర్చున్నారు. డిఫెన్స్ లాయరు లోకనాథంగారు లేచారు. యువరానర్, మొన్న చెప్పినట్లుగా నేను కొంతమంది సాక్షులను ప్రవేశపెడుతున్నాను. రవి సరదాగా ఆడిన ఆట ఎలా వక్రీకరించబడిందో చెప్పటమే నా ఉద్దేశ్యం. యస్. యూ కెన్ ప్రొసీడ్. ముందుగా కృష్ణ అనే స్టూడెంట్ను ప్రశ్నిస్తాను. కృష్ణ. 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 కోర్టు జవాను పిలిచాడు. కృష్ణ లేచి వెళ్లి విట్నెస్ బాక్స్లో నిలబడ్డాడు. భగవద్గీత మీద ప్రమాణం చేశాడు. లోకనాథంగారు ముందుకు వచ్చి, చూడు మిస్టర్ కృష్ణ, రవి మీరు ఒకే కాలేజీలో చదివారు. మీ 2 రూపాయి మంచి మిత్రులు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లుతుంటారు. అంతేగాదు రవికున్న స్నేహితులలో మీరే ముఖ్యులు. అటువంటి మీతో టెలిఫోన్ల మీద ఆడబోతున్న ఆట గురించి రవి ముందుగా చర్చింలేదా? లేదు. అది అతడు అప్పటికప్పుడు అనుకుని చెప్పిన గేమ్. కాని ప్రాసిక్యూటర్ గారు అది ఎంతో ప్లాన్గా తయారు చేసిన ఆట అని అన్నారు కదా. అది వారు ఊహించి చెప్పిన విషయం. రవి ఏం చేసినా నాకు ముందుగా చెప్పకుండా చేయడు. దీంట్లో ప్లానేం లేదు. భోజనాలు చేసి సరదాగా గండిపేటలో చెట్ల క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు అనుకున్న విషయం. దట్సాల్ యువరానర్. జడ్జిగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపుకు చూశారు. నథింగ్ సార్ అన్నాడాయన. తరువాత జయంతి వచ్చింది. లోకనాథంగారు అడిగారు, మీ 3 జంటలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? అవునండి. ఎవరెవరు? నేను, శరత్, కృష్ణ, సుధా, రవి, రత్న. మీరంతా మీ పెద్దవాళ్లకు చెప్పారా? రవి రత్న విషయం వాళ్ల నాన్నగారికి చెప్పారు. ఆయన అంగీకరించారు. కృష్ణ, సుధా విషయంలో ప్రాబ్లం లేదన్నాడు. ఇక నా విషయంలో శరత్కు ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఓకే. నువ్వు మగవాళ్ల విషయం చెబుతున్నావు. మీ ఆడపిల్లల సంగతేమిటి? మాకు అడ్డకులేవీ లేవు సార్.
నేనైతే మా వాళ్లకు చెప్పాను. మా అమ్మా నాన్న శరత్ ఇంటికి అతడి తల్లిదండ్రులను సంప్రదించేటందుకు అనుకుంటున్నారు. రత్న తల్లిదండ్రులకు వాళ్ళ అమ్మాయి ప్రేమ వ్యవహారం తెలుసా? తెలుసనే అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నావ్? రవి తరచూ వాళ్ళింటికి వెళుతుంటాడు గనుక రత్న గర్భవతి అనే విషయం వాళ్లకు తెలుసా? తెలియకపోవచ్చు. అంటే ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారన్నమాట. అలా కావాలని వాళ్ళు చేశారని నేననుకోను. వాళ్ళు త్వరపడ్డ మాట వాస్తవమే. నాకు తెలుసు. నాకు చెప్పి ఎట్టి పరిస్థితులలోనూ మేం వెంటనే పెళ్లి చేసుకోవాలని చెప్పింది రత్న. రవి తాత్సారం చేస్తున్నాడని చెప్పిందా? లేదు. రవి కూడా వివాహానికి త్వరపడుతున్నట్లే చెప్పింది. పరీక్షల ముందు వివాహం చేసుకోవటం ఇష్టలేక ఆగామని చెప్పింది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్న ఆలైట్. మీ 3 జంటలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాని మీ జీవితాల్లో సంప్రదాయంగా పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయాలను మీరు తీసుకున్నారు. ఒకవేళ కాని పరిస్థితులలో పెద్దవాళ్లు మీ నిర్ణయాలను వ్యతిరేకించారే అనుకో. అప్పుడు మీరేం చేసేవారు? పరీక్షలైన తరువాత సుధా, శరత్లు వాళ్ళ ఊళ్లకు వెళ్లబోతున్న క్రితం రోజు మేం 6గురం ఇందిరా పార్క్ కలుసుకున్నాం. ప్రమాణాలు చేసుకున్నాం. ఏమని? త్వరలోనే పెళ్లి చేసుకోవాలని. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మిగతా వాళ్లకు అండగా నిలబడాలని. ఆదర్శ దంపతుల్లా జీవితాలు గడపాలని. రవి, రత్న కూడా అలా చేశారా? అందరం చేశాం. దట్సాల్ యువరానర్. జయంతి విషయంలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించేటందుకు ఎలాంటి ఉత్సుకత చూపించలేదు. తరువాత సుధ వచ్చింది. చూడమ్మా, నీ పేరు సుధ కదా? అవునండి. నువ్వు ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? అవునండి. కృష్ణను. వాళ్ళ పెద్దలు అంగీకరించారా? అంగీకరించారు సార్. అయితే అతడికో చెల్లెలు ఉన్నది. ఆ అమ్మాయి వివాహం తరువాత మా వివాహం చేస్తామన్నారు. మీరంతా గండిపేట పిక్నిక్కు వెళ్ళినప్పుడు రవి ఫోను మీద ఓ ఆట ఆడదాం అన్నాడు. నువ్వు ఉన్నావా అక్కడ అప్పుడు? ఉన్నానండి. రవి మనస్సులో ఏదైనా చెడు ఉద్దేశ్యం పెట్టుకుని ఆ ఆట ఆడదాం అన్నాడా? అదేం లేదండి. మాకు పరీక్షలైపోయాయి. జీవితాల్లో ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా సెటిల్ అయిపోవచ్చు. మనం హైదరాబాద్లో కలిసి ఉన్నందుకు గుర్తుగా ఏదైనా సెన్సేషనల్ పని చేద్దామా? జీవితంలో చాలా కాలం గుర్తుడేలా అన్నాడు రవి. ఓకే అంటే ఓకే అనుకున్నాం. అప్పుడు ఆలోచించి అర్ధరాత్రి పూట టెలిఫోన్ మీద ఇలా చేయాలి అన్నాడు. ఎలా? ఏదో ఒక నంబరు తిప్పి రక్షించండి. రక్షించండి. నన్ను చంపేస్తున్నారు అని ఫోను పెట్టేయాలి. ఆడవాళ్లే చేయాలన్నాడా? లేక మగవాళ్లైనా చేయవచ్చు అన్నాడా? అతడేం చెప్పలేదు. మాకే అనిపించింది మగవాళ్లు చేస్తే థ్రిల్లు ఉండదని. అయితే మీ బృందంలో నువ్వున్నావ్. జయంతి ఉన్నది. అనూరాధ ఉన్నది. రత్ననే ఎందుకు చేయమన్నారు? రవి అలా చెప్పాడా? కాదండి. అది రవి చెప్పలేదు. నాకు గుర్తున్నంతవరకు అనూరాధ సజెషన్ అది. రవి ప్రపోజ్ చేశాడు కాబట్టి రత్న ఫోన్ను చేస్తే బాగుంటుంది అన్నది. రత్నకు అంత ధైర్యం లేకపోతే తనే చేస్తానన్నది. రత్నేమన్నది? ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని ముందు భయపడింది. కాని అనూరాధ ఆ మాట అన్న తరువాత రోషమొచ్చి తనే చేస్తానన్నది. సో ఇది రవి రత్నను హత్య చేసేటందుకు వేసిన ప్లాను కాదని నీ నమ్మకం. అంతేనా? ఖచ్చితంగా అంతే సార్. దట్సాల్ యువరానర్. లోకనాథం వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడు. సుధ దగ్గరకు వచ్చి, నువ్వు కృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఉన్నదని అన్నావు. మీరు పార్కుల్లోనూ టాంగ్బండ్ మీద తిరగటంతోనే ఆగిపోయారా లేక హత్య గావింపబడిన రత్నలాగా ఇంకా ముందుకు వెళ్లిపోయారా? అన్నాడు కళ్లజోడు అద్దాల మీదగా సుధను చూస్తూ. సుధ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఏం మాట్లాడలేకపోయింది. సుధా, చెప్పాలి. మీరు సంఘం గీసిన పరిధిలోనే తిరిగారా? లేక సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఆనందాన్ని అనుభవించటానికే ప్రాముఖ్యతనిచ్చారా? ప్రేక్షకుల నడుమ కూర్చున్న అనూరాధ చేతి పిడికిలి బిగుసుకుపోయింది. కోపంతో కళ్ళు ఎర్రబడినాయి. ఇంతమందిలో ఓ అమ్మాయిని నిలబెట్టి అడగవలసిన ప్రశ్నేనా అది? నేనైతేనా ముఖం వాచిపో ఎలా సమాధానం చెప్పేదాన్ని? అన్నది ముక్కుపుటాలు ఎగరవేస్తూ. కూల్ డౌన్ మేడం. కోర్టులో ఎలాంటి ప్రశ్న వేసినా మనం ఎక్సయిట్ అవ్వకూడదు. పక్కనే కూర్చున్న కృష్ణ అన్నాడు. లోకనాథంగారు ఏం చెప్పారు? డిఫెన్స్ లాయర్ లోకనాథం లేచి నిలబడ్డాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసి తికమక చేసి ఏదో లబ్ధిపోదాలని చూస్తున్నారు. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఆర్. అబ్జెక్షన్ సస్టెయిన్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఒకసారి కళ్లజోడు తీసి అద్దాలు తుడిచిపెట్టుకుని, అమ్మా సుధా, డిఫెన్స్ లాయర్ గారికి నేను అడిగిన దాంట్లో తప్పు తోచింది గనుక నేను నా ప్రశ్నను ఉపసంహరించుకుంటున్నాను. పోనీ దీనికైనా సమాధానం చెప్పమ్మా. చనిపోయిన రత్న గర్భవతి అని తెలిసినప్పుడు నువ్వెలా ఫీలైనావ్? బాధ వేసింది. ఆమె చచ్చిపోయినందుకా? గర్భవతి అయినందుకా? సుధ మాట్లాడలేకపోయింది ఒక్క క్షణం. తేరుకుని,
అందమైన జీవితాన్ని అర్ధాతరంగా కోల్పోయినందుకు చిన్నగా అన్నది. ఆమె హత్యగావింపబడటం రవిని బాధించిందా, సంతోషపరిచిందా? కాన్వాస్ మీద అందమైన బొమ్మలా గీసుకుంటున్న తన జీవితాన్ని మధ్యలోనే ఎవరైనా బరబరా చించివేసినట్లయితే బాధపడక సంతోషపడతారా? రవి రత్న హత్యతో కుమిలిపోయాడు. కుళ్ళి ఏడ్చాడు. ఓకే దెన్ థాంక్యూ. ఆయన వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. డిఫెన్స్ లాయర్ లోకనాథం లేచాడు. ఇప్పుడు నేను అనూరాధను ప్రశ్నిస్తాను. అతడు ఆ మాట అంటుండగానే అనూరాధ కూర్చున్న చోట నుంచి లేచి నిలబడింది. ఆమె పేరు పిలవగానే వెళ్లి సాక్షి బోనులో నిలబడింది. లోకనాథం ముందుకు వచ్చాడు. నీ పేరు? అనూరాధ. మీ నాన్నగారు ఏం చేస్తుమటారు? ఇండస్ట్రియలిస్ట్. నువ్వు రవి మంచి మిత్రులా? నేను రవి అనేమున్నది. నేను కృష్ణ, నేను శరత్, నేను సుధా, నేను జయంతి, నేను వెంకట్రావు, నేను సుబ్బారావు. మంచి మిత్రులమే. నేను ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కు జాయింట్ సెక్రటరీని. అంతేగాకుండా జంట నగరాలలోని ఆడపిల్లల కాలేజీల ఫెడరేషన్కు వైస్ ప్రెసిడెంట్ని. ఐసీ. సో యూ ఆర్ వెరీ పాపులర్. ఎలక్షన్లలో పోలైన ఓట్లలో 80% నాకే వచ్చాయి. ఇంకా నీ ఇతర కార్యకలాపాలేమిటి? అంటే భృకుటి ముడిచి అడిగింది. డాన్సులు, డ్రామాలు, పాటలు పాడటం లాంటి వాటిల్లో కూడా ప్రవేశమున్నదా అని? అవేం లేవు కాని స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన వ్యాసాలు రాస్తుంటాను వివిధ పత్రికలలో. అంటే నువ్వు స్త్రీ ఉద్ధరణకు నడుం కట్టావన్నమాట. నాకు చేతనైంది చేద్దామని అంతే. ఓకే. రవి సరదాగా ఫోను మీద జనాన్ని గోల చేద్దామన్నాడు. రత్న పేరు మీరే సజెస్టు చేశారని మీ మిత్రులు అంటున్నారు. నిజమా? అవునండి. రవి ఆమె కాబోయే భర్త. గేమ్ అతడిదా? అందుకని దాన్ని ఆమె ఆడితేనే బాగుంటుందనిపించింది. ఆమెకు అంత ధైర్యం లేకపోతే నేనే అలా ఫోన్ను చేస్తానని చెప్పాను. అవునవును. అంతకుమించి ఇందులో రత్న పేరు సజెస్ట్ చేయటానికి నీకుగాని రవికిగాని మరే చెడు తలంపు లేదు అంటావ్. అవునా? 100%. థాంక్యూ. దట్సల్ యువరానర్. జడ్జిగారు తన వంక చూడటంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడు. ముందుకు వెళ్లి అనూరాధనే చూస్తూ ఒక్క క్షణం ఆగాడు. అనూరాధ అతడిని చిరునవ్వుతో చూసింది. చూడమ్మా అనూరాధ, నేనంటాను. నువ్వు రవి కలిసి రత్నను హత్య చేసే ఉద్దేశ్యంతో అతడు గేమ్ను సజెస్ట్ చేస్తే నువ్వు రత్న పేరును సూచించావని. నువ్వేమంటావ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడేదాంట్లో అర్థమేమైనా ఉన్నదా అసలు? అన్నది గొంతు పెంచి అరుస్తున్నట్లుగా. హాలంతా ఆమె అరుపుకు సూదిపడ్డా వినపడేటంత నిశ్శబ్దం ఏర్పడిపోయింది. కృష్ణ, సుధా, శరత్, జయంతి అందరూ ఆమెకు ఏదో చెప్పాలన్నట్లుగా లేచి నిలబడ్డారు భయపడుతూ. జడ్జిగారు బల్లమీద కొడుతూ, అనూరాధ, కోర్టులో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించు అన్నారు. ఏమిటి తెలుసుకోవాలి సార్? ఏమంటున్నాడు ఆ పెద్ద మనిషి? నేను రవి కలిసి రత్నను హత్య చేసేటందుకు ప్లాను చేశామంటున్నాడు. అదేనా మాట్లాడే తీరు? ఆయన్ను సరిగ్గా మాట్లాడ్డమనండి ముందు అన్నది కళ్లమట నిప్పులు కురిపిస్తూ. డిఫెన్స్ లాయరు లోకనాథం ఏం మాట్లాడాలో అర్థంకానట్లుగా తలపట్టుకు కూర్చున్నాడు మౌనంగా. సరిగ్గా అప్పుడు 1 గంటయింది అన్నట్లుగా గోడ గడియారం 1 గంట పీకింది. జడ్జిగారు కాగితాలు సర్దుతూ, తిరిగి లంచ్ తరువాత 2 గంటలకు కలుద్దా అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ త్వరత్వరగా ముందుకు వచ్చి, ఆమె ప్రవర్తన చూస్తుంటే తిరిగి కోర్టు మొదలైనప్పుడు ఈ సాక్షి వస్తుందని నేననుకోను. న్యాయస్థానం అంటే ఏమాత్రం గౌరవం లేని ఆమెను వెంటనే అరెస్టు చేసేటందుకు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన మాటలకు అనూరాధ మరింతగా రెచ్చిపోయింది. ఓ, నన్ను అరెస్టు చేస్తారా? అసలు ఈ కేసులో సాక్ష్యం ఇవ్వటానికి నా అంతటా నేనుగా వచ్చాను. ఇప్పుడు ఈ పరిస్థితులలో నాకు సాక్ష్యం ఇవ్వటం ఏమాత్రం ఇష్టలేదు. నేను వెళ్లిపోతున్నాను. సారీ. సాక్షుల లిస్టు నుండి నా పేరు కొట్టేయండి. ఆమె బోనులో నుండి దిగి వచ్చేసేటందుకు వెనక్కు తిరిగింది. జడ్జిగారు అసహనంగా అటూ ఇటూ కదిలారు. ఇన్స్పెక్టర్ వంక తిరిగి, వెంటనే ఆమెను అరెస్టు చేసి రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఈ కేసును రేపుదయం వరకు వాయిదా వేస్తున్నాను అంటూ లేచారు చికాగ్గా. క్షమించాలి. రేపు ప్రకాశాన్ని మరోసారి పరీక్షించేటందుకు అనుజ్ఞ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు డిఫెన్స్ లాయరు లోకనాథం. గ్రాటెడ్. ఆ రాత్రి వచ్చే రేపటి సిటీ ఎడిషన్ ఎదురీత కోసం సెంటర్లో కాపలా వేశారు రాజేంద్రమూర్తి, అతడి రీజనల్ మేనేజరు. రాత్రి 10 గంటలకు పేపరు వచ్చింది. హడావుడిగా పేజీ తిప్పి ₹2 ఒకేసారి పేపర్లోకి తల దూర్చారు. అందులో ఇలా ఉన్నది. గత 10 రోజులుగా ప్రచురిస్తున్న ఓ యువతి ఆవేదనకు సంబంధించిన వ్యక్తులు మా కార్యాలయానికి వచ్చి వాళ్ల ప్రవర్తనకు పాశ్చాత్తాపపడుతూ క్షమాపణ పత్రాలు రాసి ఇచ్చారు. ఆమె భర్త తన భార్యను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటానని, ఇక ఆమెకెలాంటి మనస్తాపమూ కలగకుండా ప్రవర్తిస్తానని, అందుకు భిన్నంగా ఏమి జరిగినా తనను పోలీసులు వెంటనే ఆధీనంలోకి తీసుకోవచ్చని రాసిచ్చిన హామీతో ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాం. ఎవరైనా కోరుకునేది ఆ కుటుంబం, ముఖ్యంగా ఆ స్త్రీ సుఖంగా ఉండాలనే కదా. ఆమెకు మా అభినందనలు.
పాఠకుల నుండి వచ్చిన అత్యుత్తమ సలహాకు బహుమతి ఇస్తామని ప్రకటించి ఉన్నాము. కాని ఎవ్వరి సలహాను ఇందులో ఉపయోగించుకోకపోవటంతో ఆ బహుమతిని నిలుపుదల చేస్తున్నాం. అయితే అత్యుత్సాహంగా ఈ చర్చలో పాల్గొన్న పాఠకులను నిరుత్సాహపరచటం ఇష్టలేక అత్యుత్తమ ఉత్తరాలు రాసిన 3 పాఠకులకు ఒక్కొక్కరికి 116 రూపాయల చొప్పును పారితోషికంగా పంపుతున్నాం. ఈ చర్చలో పాల్గొన్న పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఎల్లుడి మరో యువతి ఆవేదన మొదలవుతుంది. పాఠకులారా, అది చదివి మీ సూచనల అస్త్రాలను సంధించండి. బహుమతులను గెలుచుకోండి. ₹1 ఆనందంగా ఆ నడిరోడ్డు మీదే కౌగిలించుకున్నంత పని చేశారు. రాజేంద్రమూర్తి రీజనల్ మేనేజర్ చేతులు పట్టుకున్నాడు. నాకు ప్రమోషన్ వద్దు. నన్ను రివర్ట్ చేసి బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ చేయబోకండి అన్నాడు కళ్లవెంట నీరు కారుస్తూ. ఇది ఉదయం 10 గంటలకు కోర్టు ఆవరణంతా కాలేజీ ఆడపిల్లలతో నిండిపోయింది. హాల్లో కూడా ప్రేక్షకులు కూర్చుండే ప్రదేశమంతా పూర్తిగా ఆక్రమించుకున్నారు. వేళల్లో వచ్చారు. ఒకటే అరుపులు, అనురాధను వెంటనే విడుదల చేయాలి అంటూ. అనుకోని ఈ పరిణామానికి కోర్టు ఉద్యోగులు, పోలీసులు కంగారుపడ్డారు. చేంబర్స్లో ఉన్న జడ్జిగారికి పరిస్థితి వివరించారు. ఆయన రత్న కేసును మరునాటికి వాయిదా వేస్తూ పోలీసు ఇన్స్పెక్టర్ను పిలిచి కోర్టులో రేపు పూర్తి పోలీసు బందోబస్తు చేయమని, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను ఎవ్వరినీ కాంపౌండ్ వాల్ దాటి లోపలికి రానియవద్దని ఆజ్ఞలు జారీ చేశాడు. మరునాడు ఉదయం 10 గంటలకు జడ్జిగారు కోర్టు హాల్లో కాలు పెట్టారు. కోర్టుకు అన్ని వైపులా 100 గజాల దూరంలో స్టూడెంట్స్ అందరినీ నిలిపివేశారు. పూర్తి పోలీసు బలగాన్ని ఆవరణ అంతా మోహరించారు. కోర్టు లోపలకు లాయర్లను, అతి ముఖ్యులను పంపారు. కృష్ణమిత్రులు, భుజంగం, జయంత్ కూడా లోపలకు వచ్చి కూర్చున్నారు. బయట నుండి విద్యార్థినుల కేకలు ఉండి లోపలకు వినబడుతున్నాయి. పోలీసులు ప్రకాశాన్ని బోనులో నిలబెట్టారు. డిఫెన్స్ లాయరు లోకనాథం లేచాడు. మిస్టర్ ప్రకాశం, అవంతి కోరిక మీదే తను రత్నను హత్య చేశానని సుధాకర్ చెబుతున్నాడు. అవంతి నీ దగ్గరే ఉంటున్నది గనుక ఆ విషయం నీకేమైనా తెలుసా? అంతేగాకుండా అతడు ఆ హత్య చేసినందుకుగాను ఆమె తన సైన్ములను అతడికిచ్చిందట. అది నిజమా? అదంతా అబద్ధ కట్టుకథ. అవంతికి రత్న ఎవరో తెలుసా? తెలియదు. అవంతి సొమ్ములు సుధాకర్ దగ్గర ఎందుకున్నాయి మరి? వాటిని నేనే ఇచ్చాను. దేనికి? ప్రకాశం కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆగాడు. నాకు త్రాగటం బాగా అలవాటైంది. నా జీతంలో ఎక్కువ భాగం దాని క్రిందే ఖర్చు అవుతుంది. ఇంటిని పట్టించుకోవటం మానేశాను. అవంతే తన జీతాన్ని ఇంటి అవసరాలకు వాడుతున్నది. అయినా చాలకపోవటంతో ఒకసారి. అతడు మాటలు తడబడుతుండగా ఆగాడు. ఏమైంది ఒకసారి? నేనో వెధవ పని చేశాను. ఆ రోజు నాకు డబ్బు కావాల్సి వచ్చి దొంగతనానికి కూడా పాల్పడిపోయాను. అవంతి బ్యాగ్లో డబ్బులు దొరుకుతాయేమోనని ఆమె చూడకుండా వెతికాను. నేను దోగనుకాను ఆ మాట అంటున్నప్పుడు అతడి కంఠం జీరబోయింది. అయినా డబ్బు అవసరం నన్ను ఆ హీనమైన పనికి ప్రోత్సహించింది. ఆమె బ్యాగ్లో డబ్బు దొరకలేదుగాని ఆమె సైన్ములు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీదు దొరికింది. అదే తీసుకున్నాను. ఆమె అప్పు తీసుకున్నది 2000. సుధాకర్ దగ్గర 2000 తీసుకుని అవంతి ఆసుపత్రిలో ఉన్నట్లుగాను సొమ్ములు అమ్మి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఆ సైన్మును విడిపించుకొచ్చాను. ఆమె మా ఇంటికి వచ్చిన కొత్తల్లో ఉద్యోగాల కోసం పెట్టిన అప్లికేషన్ల మీద సంతకాన్ని చూపించితే సుధాకర్ మార్వాడి ఇచ్చిన రసీదు వెనకాల ఆమె సంతకాన్ని యథాతథంగా ఫోర్జరీ చేశాడు. రసీదు ఇవ్వటం, ఆమె సంతకం ఒకటిగానే ఉండటంతో మార్వాడి కూడా అనుమానపడలేదు. అవమ్మితే 10,000 దాకా వస్తాయి. అమ్ముదామని షాపుకెళుతుంటే, వద్దు నేను వాటినెప్పటికైనా వివాహం చేసుకోగానే అవంతికే ఇస్తాను అంటూ వాటికి వెల కట్టించి తనిచ్చిన 2000 మినహాయించుకుని మిగిలిన డబ్బిచ్చి సైన్ములు తీసుకున్నాడు సుధాకర్. అదీ జరిగింది. కావాలంటే మేం వెళ్లి సైన్ములు తీసుకున్నామో లేదో మార్వాడినడగండి. దానిమీద అవంతి సంతకం ఆమెదేనో దోగదో పరీక్ష చేయించండి. సాల్ యువరానర్. తరువాత అనురాధను పోలీసులు వ్యాన్లో నుంచి తీసుకువచ్చి బోనులో నిలబెట్టారు. వెనగ్గా క్రింద 2 లేడీ కానిస్టేబుల్స్ నిలుచున్నారు. ఆమె వ్యాను దిగుతుండగా బయటనుంచున్న వాళ్ల కేకలు మిన్నుముట్టాయి. ఒక్కసారి అందరివైపు చూసి చేతులూపింది. అరుపుల్ని అదుపులో పెట్టడానికి పోలీసులకు 10 నిమిషాలు పట్టింది. అనురాధ ఎదురుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలబడ్డాడు. ఆమె అతడిని అసహ్యంగా, చీత్కరిస్తున్నట్లుగా చూస్తూ నిలుచున్నది. నేను నిజమే చెబుతాను. అబద్ధ చెప్పను అని భగవద్గీత మీద ప్రమాణం చేశావు. అంతేగాదు. ఇక్కడ నిలబడి చెప్పేది అబద్ధమని రుజువైతే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నాకు తెలుసు. గుడ్. నీది రవిది ఎలాంటి పరిచయం? ఓ, మీ పరిచయం స్నేహమేనా? లేక స్త్రీ పురుష సంబంధమైన ప్రేమ కూడా కలిసి ఉన్నదా అని? అతడు రత్నను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మా మధ్యలో ప్రేమేమిటి దోమ? ఆ దోమ కాటే రత్నను హత్య చేయించిందా అని అన్నాడు ఎగతాళిగా ఆమె మాటను ఆమెకే అప్పజెబుతున్నట్లుగా. ఒకరిని చంపి మేం ప్రేమించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మరి ఎవరికున్నది? నన్ను రక్షించండి ప్లీజ్. కనుక్కోవాల్సింది పోలీసులు. ఓకే. ఓకే, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్
ఆయన కళ్లజోడును చేతిలోకి తీసుకుని నల్ల కోటు జేబులో నుంచి రుమాల తీసి అద్దాలు శుభ్రంగా తుడిచి తిరిగి పెట్టుకున్నాడు. నువ్వు సుధాకర్కు 50,000 ఎందుకిచ్చావో చెప్పగలవా? నేనెందుకిస్తాను అరుస్తున్నట్లుగా అన్నది అనూరాధ. ఆమె ముఖం ఆయన మాటలకు జేవురించింది. అదే నేనడుగుతున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పు కఠినంగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎందుకు ఇచ్చావు అని అంటున్నాను. అతడి కంఠంలోని తీవ్రతకు ఆమె తడబడింది. నేనివ్వలేదు. నువ్వు ఇచ్చావు. ఇచ్చావు గనుకనే నేను అడుగుతున్నాను. నేనిచ్చానని ఎవరు చెప్పారు? రత్న హత్యకు 4 రోజుల ముందు నువ్వు బ్యాంకు నుంచి 50,000 డ్రా చేశావు. అన్నీ 500 రూపాయల నోట్లు. ఒకే సెక్షన్. దాన్ని తెచ్చి సుధాకర్కు ఇచ్చావు. అవునా అంటూనే ఇన్స్పెక్టర్ వంక తిరిగా, మీకు సుధాకర్ ఇంట్లో దొరికిన 500 రూపాయల నోట్ల సెక్షన్ను కోర్టు వారికివ్వండి అన్నాడు. అక్కడంతా నిశ్శబ్దమేర్పడింది. భయంకరమైన నిశ్శబ్దమేర్పడింది. అతడి మాటలకు అనూరాధ పెదవులు భయంతో అల్లల్లాడుతున్నాయి. జడ్జిగారు ఆయన దగ్గరకు వచ్చిన నోట్ల కట్టను ఒకసారి అటు ఇటు తిప్పి చూసి, చెప్పమ్మా. ప్రాసిక్యూటర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నారు. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.